ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ. ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అన్నమాట. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కరివేపాకు, మామిడికాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి మసాలా, చింతపండు రసం, ఇంకా చేప ముక్కలు. ఇవి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో నూనె వేసుకొని మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత గంటితో మనం కలుపుకోవాలన్నమాట. చూడండి చక్కగా ఎలా కలుపుకుంటున్నామో. అలా కలిపేసుకున్న తర్వాత మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం చున్నులపాయ మసాలా వేసుకోవాలి. మాకు సరిపడా వేసుకున్నాం అన్నమాట మేము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే మీరు 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలా వేసేసుకున్న తర్వాత మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటాం మనం. మామూలుగా అయితే సాల్ట్ వేసుకోవచ్చు, కల్లుప్పు అయితే టేస్ట్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా మిక్స్ చేసుకుంటున్నామో. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, మనం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగా మిక్స్ చేసేసుకోండి. అడుగంటుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోవాలన్నమాట. మనం చక్కగా అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ తీసి చూసుకోవాలి. మళ్ళీ కొంచెం కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం పద్దాకలా చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిక్స్చర్లోకి. చూసారు కదా ఇలాగా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. గంటెతో బాగా కలిపేసుకోవాలి. ఇలాగా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా. కొబ్బరి మసాలా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా యాడ్ చేసుకున్నామో. ఇలాగా చక్కగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ తగినంత ఉప్పు సరిపోదని చెప్పి మళ్ళీ ఉప్పు, కారం కొంచెం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. అలా మొత్తం కలవడానికి మళ్ళీ అలా కలిపేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. మళ్ళీ తీసి చూసాం కదా. చూసారు కదా మనకి మిక్స్చర్ ఎలాగా బాగా బాయిల్ అయిపోయి ఉందో. మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. బాగా మంచి వాసన వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మాకైతే మాత్రం ఇంకా చేప ముక్క ముందే బాగా టేస్టీగా ఉన్నట్టుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేయడం వల్ల. 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది కాబట్టి మేము 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాము ధనియాల పొడిని. మళ్ళీ మనం ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా అలా ఉంచి చూడాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి మిక్స్చర్ కనిపిస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా అయితే యాడ్ చేస్తున్నారో అలాగా నీట్గా ఒక్కొక్క పీసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి.
అప్పుడే మనకి ముక్క నలగకుండా ఉంటుంది. మనం గంటితో మిక్స్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, దీన్ని ఇలా చక్కగా చేత్తో ఇలాగ మిక్స్ చేసుకోవాలి, లేదంటే చేప విరిగిపోవచ్చు. అందుకని ఇలా మిక్స్ చేయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఫిష్ కనుక విరిగితే కర్రీ మొత్తం స్పాయిల్ అవుతుంది, బాగోదు. ఒక 15 మినిట్స్ పాటు మనం ప్లేట్ అలా పెట్టి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరతో అలా ఫిష్ కర్రీ మీద పైన అలా వేసేసుకోవాలన్నమాట కొత్తిమీరని. మన కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే వేడి వేడి చేపల కర్రీ రెడీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ.